నాకు ఒక చిన్న సహాయం చేయవా అన్నాడు బ్రహ్మదేవుడు. చతుర్ముఖ బ్రహ్మదేవుడివి, అప్పటికి పంచముఖాలండి. పంచముఖ బ్రహ్మదేవుడివి, నీకు నేను సహాయం చేయగలుగుతానా? ఏం చేయగలుగుతానో చెప్పు అని చెప్పంటే, ఏమి అనుకోకు, ఇప్పుడు కిందకి వెళ్తాను. కిందకి వెళ్ళాక అక్కడ అందరూ దేవతలు ఋషులు అందరూ కూడా అడుగుతారు. ఆకాశవాణి అడుగుతాది, శివుడి యొక్క ఊర్ధ్వ భాగాన్ని ఎవరైతే చూస్తారో లేదా అధో భాగాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి గొప్ప శాశ్వతమైనటువంటి పదవి, వీనే గొప్ప అని గొప్ప పదవి ఇస్తారంట. నారాయణుడు నేను చూడలేకపోయినంటే నారాయణుడు కూడా ఖచ్చితంగా చూసి ఉండడు, ఆయన వెనక్కి వచ్చేసి ఉంటాడు. నా కోసం చిన్న అబద్ధం చెప్పు. ఏమిటి? ఈ బ్రహ్మదేవుడు ఆ పై ఊర్ధ్వ భాగాన్ని చూశాడా అని అంటారు. నువ్వేం చెప్తావంటే, చూశాడండి అని ఒక చిన్న అబద్ధం చెప్పు, అప్పుడు నాకు గొప్ప పదవి ఇస్తారు, నీకు కూడా ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తాను అని చెప్పి అన్నాడు పాపం మొగలి పువ్వుకి. సరే, పోస్టుల సంగతి పక్కన పెడదాం, బ్రహ్మదేవుడు అంతటి వాడివి, చిన్న పుష్పాన్ని నన్ను బ్రతిమాలుకుంటున్నావు, సరేలే నీకోసం అబద్ధం చెబుతానులే అన్నదే మొగలి పువ్వు. ఇలా వీళ్ళ సంభాషణ పూర్తయింది లేదో పైనుంచి ఒక కామధేనువు గోమాత రేవుని కిందకు వస్తుంది. ఇదేమిటిది గోమాత, అసలు నీవు పైకి వెళ్ళలేవు, ఏమిటిది అంతా అని చెప్పి బ్రహ్మదేవుడు అడిగితే, భూలోకంలో ఒక మహాభక్తుడు నన్ను సేవిస్తూ ఉండేవాడు, ఆ యొక్క పరంధాముడికి ఏమనిపించింది ఏమిటో ఆయన దివ్యశక్తితో నన్ను పైకి తీసుకొచ్చి నేరుగా తన శివలింగం మీద క్షీరాభిషేకం చేసుకున్నాడు నాకు, ఇప్పుడు నేను కిందకి వెళ్ళిపోతున్నానని చెప్పి అన్నది. ఏమిటిది? భూలోకం నుండే గోమాతకి కూడా భగవంతుడు అనుగ్రహించి తన ఊర్ధ్వ భాగానికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి క్షీరాభిషేకం చేసుకుంటున్నాడా? అక్కడికి వెళ్ళి నువ్వు కిందకు వస్తున్నావా? ఆహా, ఏం అదృష్టవంతులు మీరు. గోమాత, ఏమి అనుకోకపోతే నా కోసం చిన్న అబద్ధం చెబుతావా అని గోమాతను అడిగాడు. అయ్యో బ్రహ్మదేవుడు అంతటి వాడివి, నీకు నేను అబద్ధం చెప్పాలా? సరే చెప్పు, ఏమిటదంటే, ఇలా కిందకి వెళ్ళాక అడుగుతారు, బ్రహ్మదేవుడు ఊర్ధ్వ భాగాన్ని చూశాడా అని అడుగుతారు. నా కోసం చూశారండి అని ఒక్క మాట చెప్పు చాలు, నీకు మంచి పోస్ట్ ఇస్తాను అన్నాడు బ్రహ్మదేవుడు. ఏ పోస్టు వద్దులండి, ఏమి వద్దులండి, పాపం మీ అంతటి వాళ్ళు నాలాంటి ఒక చిన్న ప్రాణిని కూడా ఇలా కోరుకుంటున్నారు, తప్పకుండా చెబుతానండి అని చెప్పన్నది ఆ గోమాత. ఇద్దరు కలిసి ఇప్పుడు కిందకు వచ్చారు, యథాస్థానానికి భూలోకానికి వచ్చారు. వచ్చిన తర్వాత, నారాయణ నీవు చూసావా అదో బాగానంటే నారాయణుడు ఒప్పేసుకున్నాడు, నేను చూడలేదండి అని చెప్పన్నాడు. అనగానే బ్రహ్మదేవుడు, నేను చూశాను, ఊర్ధ్వ భాగాన్ని నేను చూశాను అన్నాడు. ఎట్లా అవుతుంది ఊర్ధ్వ భాగాన్ని చూశారని చెప్పంటే దేవతలు అందరూ కూడా ప్రత్యక్షం అయ్యారు, అదృశ్యలోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అప్పుడు ఎవరు సాక్ష్యం ఎవరు అని చెప్పంటే, ఇదిగో ఈ కేతక పుష్పమే సాక్ష్యం, చెప్పు మొగలి పువ్వా నేను ఊర్ధ్వ భాగాన్ని చూశానా లేదా అన్నాడు బ్రహ్మదేవుడు. పాపం మొగలి పువ్వు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటకి కట్టుబడి చూశాడండి అన్నది. పాపం చూసారా, మొగలి పువ్వు చెబుతుంది, పైనుంచి వచ్చింది అది. ఇప్పుడు మీరు చూశారు కదా, పైనుంచి వచ్చింది. ఆ మొగలి పువ్వు నాకంటే పైన ముందే ఉంది, అది చెప్పింది అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, నారాయణుడు ఆశ్చర్యపోయాడు, దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు. ఒక సాక్ష్యం చెల్లదయ్యా అన్నారు, అందుకే రెండో సాక్ష్యాన్ని తెచ్చాను. ఇదిగో ఈ గోమాత చెప్పు, నువ్వు నేను ఊర్ధ్వ భాగాన్ని చూసానా లేదంటే ఆలోచించి, గోమాత ఈయనకోసం నేను ఎందుకు అబద్ధం చెప్పాలని తలతోనేమో చూశాడండి, తోకతోనేమో చూడలేదని చెప్పేసింది గోమాత. వెంటనే పరమేశ్వరుడు కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నటువంటి ఆ యొక్క అగ్నిలింగం నుంచి ఒక్కసారి బయటకు వచ్చి అక్కడ ప్రత్యక్షమైన పరమేశ్వరుడు. గట్టిగా ఒకసారి కరతాళ చేయండి. పరమేశ్వరుడు ఒక్కసారి ఆ లింగం నుంచి ప్రత్యక్షమయ్యి, ఏమిటి బ్రహ్మదేవ, అల్పమైనటువంటి ఒక చిన్న పదవి కోసం నీవు గొప్పవాడు అనిపించుకోవాలని చెప్పి బ్రహ్మదేవుడు అయి ఉండి అబద్ధం చెబుతావా అని పరమేశ్వరుడు కోపముతో తన రెండు కనుబొమ్మలు ఒక్కసారి ముడివేశాడు. అంతే, అందులో నుంచి ఆ క్రోధములో నుంచి కాల భైరవుడు ఉద్భవించాడు. భైరవ, బ్రహ్మదేవుడు అబద్ధం ఆడాడు కాబట్టి ఏ శిరస్సుతో అబద్ధం చెప్పాడో ఆ శిరస్సును తీసేయ్ అన్నాడు పరమేశ్వరుడు. అంతే, అలా తల పట్టుకుని అతడికి ఐదో వైపు తల పైన కూడా ఒక శిరస్సు ఉండేది అన్నమాట బ్రహ్మదేవుడికి. ఆ తలని అవలేలుగా భైరవుడు పట్టుకుని తన కత్తితో నరికేశాడు. అంతే, నరికేసి తీసేశాడు ఐదో శిరస్సుని. అందుకని బ్రహ్మదేవుడు ఇప్పుడు ఏమయ్యాడు, చతుర్ముఖుడు అయ్యాడు. వెంటనే పరమేశ్వరుడు పాదాల పైన పడ్డాడు. పరమేశ్వర, నన్ను క్షమించు, నా తప్పును క్షమించు అని అనేక విధాలుగా వేడుకున్నాడు. బోలా శంకరుడు కదండి. అలనాడు భస్మాసురుడు వెళ్ళి నేను ఎవడు తల మీద చేయి పెడితే వాడు భస్మం అయిపోవాలనుకుంటే ఆయన కూడా వరాన్ని ఇచ్చేశాడు. రావణాసురుడు కోరుకోని ఎన్నో కోరికలు కోరితే ఆ కోరికలన్నీ కూడా తీర్చేశాడు పరమేశ్వరుడు. అటువంటిది బ్రహ్మదేవుడు కాళ్ళ పైన పడగానే క్షమించేశాడు. నారాయణ, నీవు అబద్ధము చెప్పకుండా నిజము చెప్పావు కాబట్టి ఈ కల్పాంతము వరకు కూడా
నాకంటే నీకే గొప్ప వైభోగాలు, నీకే గొప్ప ఆలయాలు, నీకే గొప్ప అర్చనలు, నీకే గొప్ప ఊరేగింపులు సమస్తము కూడా అన్ని నీకే జరుగుతాయి. సకల భోగభాగ్యాలన్నిటితో కూడా నీ మందిరాలు ఎప్పుడు కూడా కలకల కలకల ఆడిపోతూ ఉంటాయి. నాకేమో విభూది, నీకేమో భోగభాగ్యాలు. శ్వేతవరాహ కల్పం వరకు కూడా నీవే అధిష్టాన దేవతగా నాకంటే గొప్పగా ఆరాధించబడతావని పరమేశ్వరుడు నారాయణుడికి వరాన్ని ఇచ్చాడండి. అది శివుడి యొక్క గొప్పతనం అంటే చూడండి. నారాయణుడికి ఎంత గొప్ప వరాన్ని ఇచ్చాడు. బ్రహ్మదేవుడిని శపించాడు కదా, బ్రహ్మదేవుడు కాళ్ళ పైన పడ్డాడు. నారాయణుడు అన్నాడు ఆ బ్రహ్మను కూడా క్షమించి వదిలేసి పరమేశ్వర అని చెప్పంటే, అతన్ని క్షమించానంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు పరంధామ నన్ను క్షమించని అనేక విధాలుగా ప్రార్థన చేశాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ భూలోకంలో ఈ కల్పాంతము వరకు నీకు ఎక్కడా కూడా విగ్రహం గాని ఆలయం గాని పూజ గాని ఏది కూడా ఉండవు అని చెప్పి శివుడు బ్రహ్మదేవుడికి శాపం పెట్టాడు. కాళ్ళ మీద పడి ఎంతో ప్రార్థన చేశాడు కాబట్టి, పశ్చాత్తాపం చెందాడు కాబట్టి, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి పరంధాముడు మరలా సంతృప్తి చెంది 1-2 చోట్ల తప్పకుండా నీకు ఆలయాలు ఉంటాయని చెప్పన్నారు. అదే కాశ్మీర్లో అజ్మీర్లో ఒక ఆలయం ఉంది. మరికొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉన్నాయన్నమాట. సరే, అలా ఆయనకు కూడా వరాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడేమన్నాడు, ఇప్పుడు కేతకం వైపు చూశాడు. చూడు కేతకమా, బ్రహ్మదేవుడు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తాననగానే ఆయన కోసం అబద్ధం చెప్పావు కాబట్టి ఇంకా భూలోకంలో ఎప్పుడు కూడా నిన్ను ఎవరు కూడా నా పూజకి నీవు ఉపయోగపడవు అని చెప్పి ఆ మొగులి పువ్వుకి పరమేశ్వరుడు శాపం పెట్టాడు. ఇప్పుడు మొగులి పువ్వు పరమేశ్వరుడు పాదాల పైన పడి, పరమేశ్వర నీ దర్శనము చూసిన తర్వాత చేసిన తర్వాత ఇంకా నాకు పాపం అంటూ ఉంటుందా? నీ దర్శనంతోనే నా పాపాలన్నీ పోవాలి. బ్రహ్మ అబద్ధం చెప్పమన్నాడు కాబట్టి నేను అబద్ధం చెప్పాను, ఇందులో నా తప్పేది లేదు కాబట్టి నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేసింది. పరమేశ్వరుడి దగ్గర ఉన్నది కదా, అందుకని ఆవిడికి ఆ ధైర్యం వచ్చింది, ఆ జ్ఞానం వచ్చింది. ప్రార్థన చేసేసరికి పరమేశ్వరుడు ఎంతో సంతృప్తి చెంది, మొగులి పువ్వ నా పూజకైతే పనికిరావు గాని ఊరేగింపుల్లో, ఉత్సవాల్లో, పందిర్లో, వాటన్నింటిలో కూడా ఎవరైతే ఈ మొగులి పువ్వును పెట్టి ఆ ఊరేగింపులు గాని ఉత్సవాలు గాని పూజలు గాని చేస్తారో వాళ్ళకి 100 రెట్లు ఫలితం అధికంగా వస్తుంది అన్నాడు పరమేశ్వరుడు. తర్వాత వచ్చేసి ఇప్పుడు గోమాత వైపు చూశాడు. గోమాత అబద్ధం చెప్పావు నువ్వు కూడా, బ్రహ్మదేవుడు చెప్పమన్నాడు అని చెప్పి, కాబట్టి ముఖముతో అబద్ధము చెప్పావు, తోకతో వెనక భాగముతో నిజము చెప్పావు కాబట్టి ఇక నుంచి నీ ముఖము కంటే నీ వెనక భాగమే పూజనీయమవుతుంది. నువ్వు ఎందుకంటే ఆలోచనలో పడి ఈ విధంగా చెప్పావు కాబట్టి, అందుకనే గోమాతకి ఎప్పుడు కూడా మనందరం కూడా వెనకాతల నుంచే దానం చేసినా, పూజ చేసినా, నమస్కారం చేసినా, ఏది చేసినా ఆ గోమాత యొక్క వెనక భాగం నుంచి మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి గోమాత కూడా ఆనాటి నుంచి పూజనీయమైంది వెనక భాగం గుండా. ఇలా ఇచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు, నాయన పరమేశ్వర నేను తప్పు చేశానని నేను చెప్పాను కాబట్టి క్షమించావు కాబట్టి, ఎంతమందికి వరాలకు ఇచ్చావు కాబట్టి నాకు కూడా ఏమైనా వరాలు ఇవ్వని చెప్పంటే, సరే ఇంత పశ్చాత్తాపం చెందావు కాబట్టి, సృష్టి అంతటికి నువ్వే మూలకారకుడు కాబట్టి, నా అనుగ్రహం చేత సృష్టి చేస్తున్నావు కాబట్టి ఇక నుంచి ఈ భూలోకములో అన్ని సందర్భాలు కూడా బ్రహ్మ అని వాడతారు. అంటే ఉదాహరణకి ఒక యజ్ఞం చేసాము అనుకోండి, ఆ యజ్ఞం చేసినటువంటి ఆయన ఏమంటారు? ప్రధాన ఋతువిక్ని యజ్ఞ బ్రహ్మ అంటారు. వంట చేస్తే వంట బ్రహ్మ అని చెప్పంటారు. ఎవరైనా పక్కింటి వాళ్ళు, ఇరిగింటి వాళ్ళు ఎవరికైనా గొడవలు వచ్చి తినేస్తే బ్రహ్మ రాక్షసులాగా తినేస్తున్నావు అని చెప్పి అంటారు. ఎవరికైనా కృష్ణమోహన్ గారు లాంటి వారికి బాగా జ్ఞానం ఉంటే అతను చాలా బ్రహ్మ జ్ఞానం అండి, చాలా గొప్ప జ్ఞానం ఉంది అని చెప్పి అంటారు. ఏ తర్వాత ఏమవుతుంది? చివరికి చెవుడు వచ్చినా వాడికి బ్రహ్మ చెవుడురా బాబు అంటారు. అంటే ఏది ఏమైనప్పటికీ బ్రహ్మ ఆనందం కలిగిన ఎట్లా చెప్పాడండి ఉపన్యాసం? పుట్టపర్తి నుంచి ఎవరో వచ్చారు కదా అని చెప్పాడు. బ్రహ్మానందంగా ఉందండి ఆయన ఉపన్యాసం అని నిన్నే స్మరించుకుంటారు అని చెప్పి బ్రహ్మదేవుడికి కూడా గొప్ప వరాలు ఇచ్చాడు పరమేశ్వరుడు. అలా ఇచ్చిన తర్వాత శివుడిని బ్రహ్మాది దేవతలందరూ గొప్ప నవరత ఖచ్చిత సింహాసనంలో కూర్చోబెట్టి గొప్పగా అభిషేకించి గొప్ప కానుకలన్నీ కూడా ఇచ్చారు. పరమేశ్వరుడు ఆ కానుకలన్నీ కూడా స్వీకరించి మరలా ఆ కానుకలను వాళ్ళకే ఇచ్చేశాడు. విష్ణువుకి కౌస్తుభాన్ని, బ్రహ్మకి యజ్ఞోపవీతాన్ని, ఇంద్రుడికి కిరీటాన్ని, అగ్నికి దండాన్ని ఇలా అందరికీ ఇచ్చేసి అప్పుడు చెప్పాడు మాట పరమేశ్వరుడు, నేను అవతరించి అంటే ఇక్కడ ఈ అగ్నిలింగంగా మీ ఇద్దరు సారంగమైనటువంటి కోదండాన్ని
ఎక్కుపెట్టి మీరిద్దరు కూడా యుద్ధము చేస్తూ ఉంటే ఆ అజిగమము సారంగము విడిచిపెట్టినటువంటి పాశుపతాస్త్రానికి నారాయణాస్త్రానికి మధ్యలో ఈ లింగముగా ఆవిర్భవించినటువంటి రోజు మాఘమాసము చతుర్దశి అర్ధరాత్రి. నేటి నుంచి ఈ యుగాంతం వరకు, ఈ కల్పాంతం వరకు కూడా దీనిని శివరాత్రి అని చెప్పి అంటారని పరమేశ్వరుడు చెప్పాడు. నేను ఆవిర్భవించినటువంటి ఈ అగ్నిలింగం, ఎంత గొప్ప లింగం ఉంది కదా, దీన్ని సూక్ష్మలింగంగా మార్చేస్తున్నాను. ఇది ఇక నుంచి అగ్నిలింగంగా అరుణవర్ణంతో అవతరించాను కాబట్టి అరుణాచలం అని పిలువబడుతుంది. ఇది అగ్నిలింగంగా ఉంటుంది. కోట్లాది మంది భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తారు, నా దివ్య దర్శన స్పర్శనాలు అనుభవిస్తారు. ఎంతో మందిని ఈ కల్పాంతం వరకు కూడా ఇది అనుగ్రహిస్తుంది అని చెప్పి పరమేశ్వరుడు గొప్ప వరాలు ఇచ్చాడు. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, శార్సని, సాయుధ్యము అన్నటువంటివన్నీ కూడా ఈ లింగాన్ని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళందరికీ కూడా అనుగ్రహిస్తానని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడు. శివాయ నమః, ఓం నమః శివాయ.